మన ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య గారు, మళ్ళీ ఆయన మహాలక్ష్మి శ్రీనివాసులు గారు, మా తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ హరినాథ రెడ్డి గారు, మార్కెట్ ఏడీ గారు కలిసినారు. కలిసి గొప్పగా చెప్తున్నారు, మేము ఎవరిని సిసిఐ కార్పొరేషన్ ఎవరిని కలిసినారు వీళ్ళు, ఆయన కలిసిన ఎవరిని రాహుల్ పాండే, ఆయన పేరు రాహుల్ పాండే, ఐఎఫ్ఎస్, ఆయన కమిషనర్ మార్కెటింగ్ గుంటూరులో ఉంటాడు. అయ్యా ఎవరు కొంటారు? ఆల్రెడీ సిసిఐ తాడిపత్రిలో మార్కెటింగ్ యార్డ్లో, అక్కడ గుత్తిలో మార్కెటింగ్ యార్డ్లో ఓపెన్ చేశారు, కానీ ఒక రూమ్ ఇచ్చినారు. ఏం కొన్నారు? ఊరికి ఏదో ఫోటోలు పెట్టి మేము వాణి కలిసినాం వీని కలిసినాం అంటున్నారు. అసలు మీకు ఏం తెలుసు కాటన్ గురించి? హరినాథ్ రెడ్డి తెలుసా, లేకపోతే మా తలారి రంగయ్యకు తెలుసా, లేకపోతే మా మహాలక్ష్మికి తెలుసా? ఆయన ఎవరు పక్కన కూర్చొని ఆయన ఏడి మార్కెటింగ్, ఆయన ఎంతసేపు వాళ్ళకు రూములు ఇచ్చినాడు, కానీ అసలు రూల్ ఎంతగా మాట్లాడినారు మీరు? జగన్ గారు ఏమేమి మాట్లాడారు? అవద్దు, మేము కొంటాం. మేము అడిగేది ఒకటే, సిసిఐ కొందో మార్కెట్ యార్డ్లో ఏం రేట్ ఇస్తామని అనౌన్స్ చేయండి. పాత దానికి కొత్త దానికి ఈ రెండు ఎవరు కొనాలా? ముందు మార్కెటింగ్ యార్డ్లు కొని వాళ్ళ గోడౌన్లలో పెట్టుకొని సీసీకి ఒప్పచెప్పండి. తెలంగాణలో ఏమైంది? ప్రతిసారి కూడా స్టేట్ గవర్నమెంట్ కొంటుంది. ఏమే మొలకలెత్తిన బియ్యాన్ని కూడా కొనింది, వడ్లను కొనింది, మొలకలెత్తిన వడ్లను కొనింది. కొని ఏం చేసింది? పంపించింది. సీసీఐ కొంటుందే. హరినాథ్ రెడ్డి, నువ్వు చైర్మన్ అయితే అయిపోయింది అనుకుంటారా? కొనిస్తావా? రామ్మా కొనిస్తురా. అతను ఎవరితో మాట్లాడే మీరు? ఆయన ఏడీతో మాట్లాడారు. ఏడీ ఆడుంటాడు, అనంతపూర్లో ఉంటాడు, పిలిచిండి ఇంటికి వచ్చినట్టుంది. దానికి ఎవరినో మాట్లాడినా వాళ్ళు. అసలు మీకు పేరు తెలుసా? ఆయన తెలుసా మీకు? గుంటూరులో ఉన్నాయి ఆయన ఎవరు? అది కాదు, మినిస్టర్తో మాట్లాడమని, సీఎం గారితో మాట్లాడమనో, సీఎంతో మాట్లాడి మీరు కొనండి, మీరు కొని ఆ గోడల్లో పెట్టండి, మళ్ళీ మీరు అమ్ముకోండి. అంతేగాని ఏదో మేము మాట్లాడినామండి. ఈయన ఒకటి మార్కెటింగ్ అండి మా చైర్మన్ గారు కూర్చున్నాడు, చూసి హరిగారిని. అరే అన్నా తప్పన్నా, ముందు స్టేట్ గవర్నమెంట్ కొంటేనే ఈ పోయిన సంవత్సరం పత్తి వారు కొనాల. ఆడపోతే ఏమంటాడు సీసీ, నేను పోయినా అన్నీ తిరిగి వచ్చినా లాంగ్ స్టేబుల్ షార్ట్ స్టేబుల్ తెల్లగా ఉండాలంట. ఏంది తెల్లగా ఉంటుంది? పోతాయి, కొంపలు అంటుకుంటాయి. నీకు చెడ్డ పేరు, మీ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది, చూసుకో. పాపం ఈయన పోయినంట, అడవి కూర్చుందంట, ఆయన ఫోన్ చేసిండంట. నాకు తెలుసు ఆయన ఎవరు కూడా. పాండే నాకు తెలుసు, రాహుల్ పాండే నాకు తెలుసు. ఓ పాప మీ ఎంపీకి ఏం తెలుసులే, ఇప్పుడు ఎంపీ అయినాడు. ఊరికి సొల్ల కూతలన్నీ కుయ్యొద్దండి. వాడు మహాలక్ష్మి శ్రీనివాస్ ఎందుకు పోయినా నాకు అర్థం కాలే. ఏంటిపోయినా మహాలక్ష్మి శ్రీనివాస్ ఏదో చేసుకో, అదేదో హుడానా బడానా చైర్మన్ ఇచ్చిన దీనిలోకి ఎంత ఎందుకు దిగుతావు? దిగండి. అట్లయితే సీఎం దగ్గర పోయి కొనండి, కాటన్ కొనే మార్కెటింగ్. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెనికాయ కొనేదానికి మార్కెట్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేయమను వీళ్ళకి. అప్పుడు మార్కెట్కి ఇచ్చినట్లు చెనికాయలు దానికి ఇమ్మను, ఇప్పుడు ఇమ్మని చెప్పి కొనమన్నా. కొని మళ్ళీ మీరు కావాలంటే ఎవరికి అమ్ముకుంటారో అమ్ముకోండి. అది కాదు ఊరికి అన్ని కథలు చెప్పేది. ఈయన మాట్లాడినంట మా రంగయ్య అన్న. ఎవరితో మాట్లాడినావు? నాకు తెలియదు నువ్వు ఎవరితో మాట్లాడింది. అనుకో దయచేసి ఇట్లా సొట్ట కూతులన్నీ కూయొద్దండి. అవుతుందా? ఏం తెరుస్తారంట? సీసీఐ తెరుస్తుంది కాదయ్యా. సీసీఐ తెరిస్తే కాదు, వాళ్ళు పాతది కొనరు, కొనమంటే కొనరు. మీరే మార్కెట్కి ఎట్లా డబ్బులు ఇస్తారో చెనికాయలు కొనేదానికి మళ్ళీ ఏం చేసుకొని మళ్ళీ అమ్మి లాభం అని. ఈరోజు చెప్తున్నా రంగయ్యకు, మా మార్కెటింగ్ హరికి చెప్తున్నా,
గవర్నమెంట్ కొంటేనే అది పోయేది. సిసిఐ కొందు, సిసిఐ కొందు. మన ఊరివి పాతది దండిగా ఉంది. నాకని నీకే బాగా తెలుసు అన్న, హరి అన్న నీకే బాగా తెలుసు. ఏదో ఫోటో వేసుకున్నావు ఒకటేసారి. ఏం ఫోటో వేసుకున్నావు? కలిసినారా మీరా? కలిసింది ఎవరిని? ఏడీని. మాట్లాడాల్సింది ఎవరిని? రాహుల్ కాదు. రాహుల్ ఏం చేయలేడు. సీఎం ఏమైనా చేయగలడు. ముందు మార్క్ దీనికి డబ్బులు రిలీజ్ చేయండి. చేస్తే వాళ్ళు కొనాల. పబ్లిక్ కొనాల్సింది, ఇప్పుడు కొనాల్సింది గవర్నమెంట్. ఆంధ్ర గవర్నమెంట్ కొనాలా. కొని గోడౌన్లో పెట్టి మళ్ళీ ఎవరికైనా అమ్మండి. అంతేగాని అవుతుందే పందెం కడతా కాదు మీతో. గవర్నమెంట్ కొంటేనే కాటన్ పోతా లేదు పోదు. రైట్. ఊరికన్నీ సొట్టబూతలన్నీ కుయ్యద్దన్నాడు కూర్చొని. తెలుసుకొని కుయ్యండి. పోయి ఊపుకుంటా కాలు ఊపుకుంటా కూర్చున్నారు అందరు. ఏమో మళ్ళీ ఊరుకోకుండా దీంట్లో పెట్టాయి. ఏ దాంట్లో? ఫేస్బుక్లో ఎవరు పెట్టుకుంటుంది. నేను మాట్లాడాను, రాహుల్ పాండేది కూడా మాట్లాడి. ఆయన ఏం చేయలేడు. సిసిఐ ఏమీ చేయలేదు. ఏమన్నా చేయగలిగితే జగన్ గవర్నమెంట్ చేయాలా. బ్రహ్మాండంగా చెప్తారా? నేను నిజం చెప్తాను, అబద్ధం చెప్తాను. అంతేగాని స్టైల్గా కాలు ఊపుకుంటా ఆడేడు ఇంట్లో కూర్చొని కొంటారంట. కొనారు. ఆంధ్ర గవర్నమెంట్ అయితేనే కొంటుంది. ముందు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. ఇవ్వండి. ఉన్నా కదా మన సొసైటీలో వెలిగించి కొనండి. ఎట్లా ఆయిల్ ఫీల్డ్కి ఎట్లా ఇస్తానంటే ఇంతకుముందు చెనికాయలు కొనేదానికి అట్లయితే సరిపోతుంది. అంతేగాని ఊరు కూర్చొని ఆడేడో కూర్చొని సొట్టకూతులు వేసి ఒక వీడియో పెట్టేద్దండి దయచేసి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. హై రిస్క్ చూడే కాదా? హై రిస్క్ లో ఉన్నారు వీళ్ళు. ఈడే ఉంది. ఈడంటే ఇంకా ఎప్పుడు వచ్చేది బయటకు కూడా చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఊర్లో పోయిన సంవత్సరం స్థలం లేదు. అర్థమైందా? ఆల్రెడీ పాతది ఉంది. అందుకని బయట వేసినారు. వీళ్ళ ఇది ఉండాలి అసలు. ఆల్రెడీ వీళ్ళు కొనుగోలు కేంద్రాలు పెట్టాలా. మండలం మొత్తం పత్తి అన్నప్పుడు ఇటు వచ్చి వాడు కొనాలి. కొనుగోలు సెంటర్లు పెట్టాలి. అటు సైడ్ కూడా కొంచెం ఉంది. ఇంకా అటు సైడ్ కూడా కొంచెం ఉంది సార్. అటు సైడ్ రూమ్ లో కొంచెం ఉంది. పెట్టినారమ్మా? 3 నెలల నుండి ఉంది సార్. ఇంట్లో ఎందుకు పెట్టలే? ఇంట్లో స్థలం లేదు, బయట రేటు లేదు. ఇంట్లో స్థలం లేదు, బయట రేట్ లేదు. మిరప అట్లే నీళ్ళు లేక, కాలం నీళ్ళు లేక ఎండిపోయింది. ఎకరాకు 1,00,000 రూపాయల పైన అయిపోయింది. మాకు అన్నీ నష్టమే మాకు ఈసారి.